చూపిస్తున్న ఐటమ్ వచ్చేటప్పటికి మంగళగిరి చెక్స్ అమ్మ, బ్రాడ్ చెక్స్ అంటారు. దీనికి కూడా మనం ఈ విధంగా కంచి బార్డర్ తో తయారు చేపిస్తున్న శారీస్ అమ్మ. ఇవి కూడా లెహంగాస్ కి, శారీస్ కి రెండింటికి బాగా పర్చేస్ చేస్తారు ఇక్కడ వచ్చిన వాళ్ళు. ఇది రెండింటి ఏ పర్పస్ కైనా యూజ్ అవ్వచ్చు శారీస్. ఒక శారీ అనేది శారీ లానే కాకుండా మనకి నచ్చినట్టుగా మనం డిజైన్ చేసుకుని అయితే వేసుకోవచ్చు. అండ్ ఇది కూడా శారీ వచ్చేసరికి కలర్ కాంబినేషన్ గానీ ఇందులో వచ్చేసరికి మనకి సిల్వర్ తో ఇచ్చారు. చాలా అంటే చాలా బాగుంది. దీంట్లోనే మనకి నెక్స్ట్ కలర్ ఇంకోటి వచ్చి బాటిల్ గ్రీన్ అమ్మ. దీనికి సో సెపరేట్ గా ఫ్యాన్ బేస్ ఉన్నారు ఈ కలర్ కి. మోడల్ లో ఇది ఒక కలర్. దీంట్లో కూడా మన 20 కలర్స్ అవైలబుల్ ఉంటుందమ్మా. ఓకే. ప్రతి శారీకి మనం ఇంకా చెప్పనవసరం లేదండి. ఒక్కొక్క శారీకి వచ్చేసరికి మనకి 20 నుంచి అయితే కలర్స్ ఉంటాయన్నమాట. 20 అంటే ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా నేర్పిస్తారు. కలర్స్ కి ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వం మేడం. ఇంకోటి ఏంటంటే మన దగ్గర శారీకి ప్యూర్ శారీస్ అని మనం చెప్పిన శారీస్ ప్యూరే కాదండి. మనం చెప్పిన సెకండ్ క్వాలిటీ శారీస్ కూడా కలర్ గానీ జరీ గానీ 100% గ్యారంటీ ఇస్తాం. ఒక శారీకి వీళ్ళు అసలు గోల్డ్ కి ఇచ్చినంత ఇదిలో కూడా వీళ్ళు అసలు శారీస్ అలా మెయింటైన్ చేస్తున్నారంటే ఇంకా అర్థం చేసుకోండి అసలు. 100% గ్యారంటీ ఇస్తామండి. ఎందుకంటే మనం పర్చేస్ చేసే జెరీ రీడ్ కూడా అంత క్వాలిటీ జెరీ రీడ్ మనకు పర్చేస్ చేసేది. సో ఆబ్వియస్ గా మనం దానికి కస్టమర్ కి మనమే భయపడాల్సిన అవసరం లేదు. అంత గ్యారంటీ మనకి ఇవ్వచ్చు. కలర్ కూడా మనం గ్యారంటీ ఇవ్వచ్చు. కొన్ని కలర్స్ దాదాపు మనం చెప్పి ఈ 20 కలర్స్ దాదాపు 15 కలర్స్ దాకా మనం అనేది గ్యారంటీ అనేది కస్టమర్ కి భరోసా ఇవ్వచ్చు. కొన్ని కలర్స్ అనేది లైక్ బ్లాక్ గానీ కొన్ని గానీ మనం అది చెప్పలేము. ఏంటంటే కొంచెం నార్మల్ గా ఉంటాయి కాబట్టి దానికి మనం అంత గ్యారెంటీస్ అయితే ఇవ్వలేము అనమాట. పర్టికులర్ గా కొన్ని శారీస్ అయితే ఉన్నాయండి. ఆ శారీస్ కి అయితే వీళ్ళు 100కి 200% గ్యారెంటీ అయితే ఇస్తుంది. నెక్స్ట్ నేను చూపించే ఐటమ్ వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రెసెంట్ మంగళగిరిలో బాగా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎస్పెషల్లీ బుటీ శారీస్ బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఇది వచ్చి బుటీస్ వచ్చి ఇవి బిగ్ బార్డర్, ఇవి వచ్చి గట్టినేత అమ్మా. గట్టినేత మీద మన శారీకి వచ్చి మనం ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది. ఇట్లా రిచ్ పళ్ళు వస్తుంది శారీ. దీనికి వచ్చి బ్లౌజ్ వచ్చి మనకి ఇది బ్లౌజ్ వస్తుందండి. టోటల్ శారీ వచ్చి మనకి ఇట్లా వస్తుందమ్మా. ఎక్సలెంట్ సార్, అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎంత వీవింగ్ చేసినా గానీ మీ శారీ చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంటుందో. చాలా అంటే చాలా లైట్ వెయిట్ గానే ఉంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి. ఇప్పుడు గట్టి నేత చీరలు బాగా ట్రెండ్ అవుతున్నాయి శారీస్ అన్ని. ఈ శారీకి ఇది రిచ్ పళ్ళు, బ్లౌజ్. ఈ కలర్ లో ఈ డిజైన్ అన్నది ఇంకా ఎక్కువ బ్రైట్ గా కనిపిస్తుంది సార్. దీంట్లో ఏంటంటే మనకి ఎక్కువగా ఈ శారీస్ అనేది ఎక్కువగా మనం డార్క్ కలర్స్ లోనే ఎక్కువ వస్తాం. చార్ట్ అనేది ఎక్కువగా మనం ఈ స్నఫ్ అని, బాటిల్ గ్రీన్ అని, రాయల్ బ్లూ అని, డార్క్ రాణి కలర్ అని, రెడ్ కలర్ అని, ఆ విధంగా మనం దీంట్లో ఎక్కువగా మనం మాక్సిమం మనం చేపించేది ఏంటంటే ఎక్కువగా డార్క్ కలర్స్ మీద చేపిస్తాం. కస్టమర్స్ కూడా ఆ కలర్స్ కే ఇంప్రెస్ అవుతున్నారు. వాళ్ళు లైక్ చేస్తుంది కూడా ఆ కలర్స్ కి ఎక్కువగా లైక్ చేస్తున్నారు. దీంట్లో కూడా మనకి దగ్గరదాపుగా 20 కలర్స్ అవైలబిలిటీ ఉంటుందండి. ఇప్పుడు మార్కెట్ లో బాగా రన్ అవుతున్న ప్యాటర్న్ అండి ఇది. దీంతో ఇప్పుడు లేటెస్ట్ ఇప్పుడు మీరు ఇందాక దివాళీకి ఏం వచ్చినాయి కదా అన్నారు కదా, ఇది కూడా దివాళీకి కొత్తగా వచ్చిన మోడల్. మంగళగిరి పట్టు మీద తయారు చేసిన ఆల్ ఓవర్ డిజైనర్ శారీ అమ్మా. అలా బాగుంది సార్. అసలు మీరు ఒక్కొక్క స్పెషల్ గా చూపిస్తున్నారు సార్. చాలా యూనిక్ గా ఉంటుంది. దేనికి సంబంధమే ఉండట్లేదు సార్. ఒక్కొక్క శారీ ఒక్కొక్క అద్భుతం అని చెప్పొచ్చు. ఇవన్నీ ఇది యాక్చువల్గా ఏంటంటే మా మిస్సెస్, మా స్టాఫ్ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతారండి. అయితే అదే అన్నమాట సీక్రెట్. వాళ్ళు కూడా మాకు సజెస్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మాకు మేడం ని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు. చేస్తానమ్మా. మాకు ఇంట్లో లేడీస్ అంతా సపోర్ట్ చేస్తారు. షాప్ లో కూడా మాకు స్టాఫ్ అంతా సపోర్ట్ చేస్తుంటారు. అలా ఉంటేనే మనకి ఏదైనా మోడల్ బాగా మూవ్ అవుతుంది అనుకోండి, ఏంటంటే నేను 24/7 షాప్ లో లేకపోయినా వాళ్ళు అన్నది షాప్ ని కనిపెట్టుకొని ఉంటారు. వాళ్ళకి ఏ మోడల్ ఎక్కువ వెళ్తుందో వాళ్ళకి మాకంటే ఎక్కువ తెలుసు. వాళ్ళే మాకు చెప్తారు, అన్నయ్య ఈ మోడల్ బాగా వెళ్తుంది, ఈ మోడల్ లో తయారు చేపిద్దాము, ఇది చేపించండి, ఇదని వాళ్ళే మాకు సజెస్ట్ చేస్తుంటారు. వాళ్ళని బట్టి మేము ఆ నెంబర్ ఆఫ్ మగ్గాలు అన్నది కూడా ఆ ప్యాటర్న్ బట్టి మేము ఇంక్రీజ్ చేసుకుంటూ ఉంటాము. అలాగా సపోర్ట్ చేసే వర్కర్స్ దొరకడం కూడా చాలా గ్రేట్ సార్. దాంట్లో ఇంకొక కలర్. దీంట్లో ఇప్పుడు మీరు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి కలర్స్ అండి. ఇది కూడా చాలా బాగుంది సార్. నెక్స్ట్ నేను చూపించబోయే ఐటమ్ వచ్చి ప్యూర్ మంగళగిరి పట్టు మీద కాటన్ పట్టం. ఇది దీని మీద తయారైన చీరలు. ఇది 150K బార్డర్ అంటారు, 150 కొలికల బార్డర్ అంటారు. ఇది క్వాలిటీ వైజ్ అయితే నెంబర్ 1 ఉంటుందండి. పక్కా క్వాలిటీ మెయింటైన్ చేస్తాం. ఈ శారీస్ వచ్చి మన ప్యూర్ వచ్చింది. మోతీ రుద్రాక్ష బార్డర్ అంటారమ్మా దీన్ని.
అలానే దీనిపైన వచ్చేసరికి మనకి టెంపుల్ బార్డర్, చిన్న టెంపుల్ బార్డర్ వస్తుంది. ఇది క్వాలిటీ చూడండి ఎంత ఎంత బాగుంటుందో క్వాలిటీ మీకు. చాలా బాగుంది సార్. శారీ కలర్ కూడా చాలా బాగుంది. అండ్ దీంట్లో సిల్వర్ కాంబినేషన్ అండ్ బ్లాక్ వచ్చింది కాబట్టి అసలు ఇంకా ఎక్సలెంట్ గా ఉంది సార్. ఇది కూడా మనం ఏంటంటే పార్టీ వేర్ గా గానీ కొంచెం మనం ఇలాగా కట్టుకోవడానికి చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ కంఫర్ట్ ఉంటుంది. యా, ఏంటంటే అందరు కూడా పార్టీస్ లో అమ్మో మేము శారీస్ ఉంచుకోలేము, ఇంతసేపు ఉంచుకోవాలా, అయ్యో అయ్యో అంటాం కదా. అసలు శారీ కట్టుకుంటే అసలు ఎంతసేపు అయినా కూడా అలా ఉంచుకోవచ్చు సార్. ఇది అండ్ సాఫ్ట్నెస్ కానీ అండ్ ఈ లైట్ వెయిటెడ్ అసలు కట్టినట్టు నా ఫీల్ చాలా బాగుంది. దీంట్లోనే మనకి ఇది కూడా ఫ్లోరల్ బార్డర్ అని వస్తుందమ్మా. 150 టెంపుల్ బార్డర్, ఇది ఫ్లోరల్ బార్డర్ వస్తుంది. దీంట్లో మనకి 150 కడ్డీ బార్డర్ కూడా వస్తుంది. ఓకే, దీంట్లో మనం 3 బార్డర్స్ లో తయారవుతుందమ్మా. అయితే క్వాలిటీ అనేది నెంబర్ 1 ఉంటుందమ్మా. క్వాలిటీ విషయంలో మాత్రం ఏనాడు కాంప్రమైజ్ అవ్వం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు క్వాలిటీ తగ్గించి నేర్పించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దీంట్లో ఏంటంటే నేను చెప్పింది ఇందాక మీకు, మీరు ఇనిషియల్గా నన్ను అడిగినప్పుడు చెప్పిన చీరల్లో ఈ చీరల్లోనే మ్యాక్సిమం పవర్లూమ్ శారీస్ అన్నది మంగళగిరిలో బాగా ఉండయమ్మా. ఓకే. దీంట్లో ఇమిటేషన్ తయారవుతుంది, దీంట్లోనే పవర్లూమ్ శారీస్ సో అన్నది కూడా అసలు వస్తుంది. అది ఏంటి అన్నది మనం ఎక్కడ కనిపెట్టలేకపోతుంది. ఇట్లా వచ్చి మనం చూస్తే కానీ కనిపెట్టలేమండి. ఇప్పుడు మీరు పట్టుకుంటే మీరు ఎట్లా ఫీల్ అయ్యారో అట్లా మనం శారీ పట్టుకున్న తర్వాత దాన్ని మనం జడ్జ్ చేయగలం. ఇది ప్యూరా అది అన్నది మనం చెప్పగలం. అవును సార్. అది ఇప్పుడు మీకు కావాలి అంటే మీకు ఇక్కడే నేను ఒక ఇమిటేషన్ పట్టు చీర కూడా మీకు చూపిస్తాను. మీరు ఒకసారి ఈ క్వాలిటీ ఆ క్వాలిటీ కూడా మీరు పట్టుకో మీరే చెప్పచ్చు. ఎస్ సార్, అది ఆటోమేటిక్ గా మనకి తెలిసిపోతుంది సార్ దగ్గరగా మనం కనుక చూసినట్లయితే. కానీ సార్ ఇంచుమించుగా మనం అనేది అసలు చెప్పలేం కదా సార్, దీనికి దానికి వేరియేషన్. ఇది ప్యూర్ అమ్మా. యా, ఇది వచ్చి కానీ ఇది వచ్చేసరికి ఇది హ్యాండ్లూమే. దీని బ్రైట్నెస్ వేరు అండ్ దాని ఇదిగో నిన్న మీరు చెప్పిన హోల్స్ దీనికి కూడా ఉంటాయి చూడండి. ఎస్ సార్, ఇది కూడా హ్యాండ్లూమే. కాకపోతే ఇది మనం తయారు చేసిన దాంట్లో పట్టు అన్నది మారిపోయింది. ఇది వచ్చేటప్పటికి మనకి పట్టు అన్నది కోన్ పట్టు వచ్చింది. ఇది ప్యూర్ పట్టు వస్తుంది. చాలా మందికి ఏంటంటే ఆన్లైన్ లో చూసి మేము మీకు ఆన్లైన్ లో మాకు ఆ రేట్ చెప్పారేంటని మీరు ఇక్కడికి వస్తే ఏ రేట్ చెప్పారంటున్నారా. మీరు ఒక్కసారి ఈ సారీ పట్టుకోండి మేడం, ఈ సారీ కూడా మీరు ఒకసారి పట్టుకోండి. సరే, చాలా లైట్ వెయిటెడ్ గా ఉంది. ఇది కొంచెం బరువుగా, ఆ ఫీల్ కూడా మీరు చూడొచ్చు. మీరు ఫీల్ చూసి మీరు కూడా చెప్పొచ్చు ఆ ఫీల్. అవును సార్. ఇది కొంచెం మనకి ఏంటంటే ఆ రఫ్నెస్ అనేది తెలుస్తుంది సార్. అండ్ వెయిట్ కూడా ఉంది. ఎగ్జాక్ట్లీ యా, వెయిట్ ఉంటది. చూడడానికి లుక్ వైజ్ కూడా మనకి వేరియేషన్స్ ఉన్నాయి సార్. దీంతో పోలిస్తే ఇది బెస్ట్ క్వాలిటీ వస్తుంది. ప్రైస్ కూడా ఏంటంటే ఇది అఫోర్డబుల్ ప్రైస్. మనకు ప్యూర్ అన్నది మాత్రం పెట్టలేనంత ప్రైస్ ఏం కాదండి. ఇది ఏంటంటే చాలా మంది ఇది కూడా మనం తీసేసే చేరేం కాదు. మనం ఎవరికైనా పెట్టుబడికి మంగళగిరి క్వాలిటీలో పెట్టాలి అని అనుకున్న వాళ్ళు, ఆ బడ్జెట్ లో పెట్టుకున్న వాళ్ళకి ఈ సారీస్ అఫోర్డబుల్. థ్యాంక్ యూ సో మచ్. నాకు అసలు ఇంత అద్భుతమైన కలెక్షన్ ని చూపించారు. అండ్ థ్యాంక్ యూ సార్. ఐఎమ్ సో హ్యాపీ అన్నమాట. ఇవాళ మీ వల్ల నేను ఇన్ని మోడల్స్ ఉన్నాయి, ఇన్ని డిజైన్స్ అనేది అయితే తెలుసుకున్నాను. అండ్ చాలా చక్కగా ఓపిక్ గా వచ్చిన దగ్గర నుంచి రిసీవింగ్ కానీ అసలు మాట్లాడే విధానం కానీ చాలా చక్కగా ఒక ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడిన ఫీల్ తోనే మాట్లాడారు సార్. అంటే ఏదో కస్టమర్ వచ్చారు చూపించాలి అన్న రీతిలో అయితే లేదు. చక్కగా ఒక మన ఇంట్లో మనిషి వచ్చినప్పుడు మనం ఎలా అయితే ప్రశాంతంగా పీస్ఫుల్ గా వాళ్ళకి ఎంతో హ్యాపీగా ఇష్టంగా చూపిస్తాము అదే రీతిలో అనిపించింది సార్. ఏ కస్టమర్ అయినా మాత్రం హోల్ హార్టెడ్ గా రిసీవ్ చేసుకుంటామండి. ఆ పేరైతే మా బాగా ఉంది. కస్టమర్ని విసుక్కోవడం కానీ అట్లా ఉండదు. కొనపోయినా బాధపడం, వాళ్ళు చూసి వెళ్ళిపోయినా మాకు అదో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కస్టమర్ని విసుక్కోవడం కానీ కస్టమర్ని తక్కువ చేయడం కానీ ఎప్పుడు ఉండదు. మేము ఈ స్టేజ్కి ఇట్లా వచ్చామంటే దానికి కారణం కస్టమర్స్ ఏనమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.